హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు విఎస్ ఫ్యాక్స్ అండ్ బ్లాగ్స్. ఏంట్రా వీడు అయ్యప్ప స్వాముల్ని కార్లని చూపిస్తున్నారు అనుకుంటున్నారా? ఏం లేదు, కేరళలో ఉన్న శబరిమలై అయ్యప్ప స్వామి దగ్గరికి అనేది ఈరోజు వెళ్తున్నాం. పదండి, కేరళ అందాలు, మేము ఎక్కడికెక్కడికి వెళ్తున్నామో మొత్తం చూపిస్తాను. నాకు డే 1 మొత్తం ట్రావెలింగ్కే సరిపోయింది. అలా వెళ్తుంటే చీకటి పడింది. అలా లైట్ గా డిన్నర్ చేసి కొద్దిసేపు పడుకొని లేచి చూస్తే కేరళలోకి ఎంటర్ అయిపోయాం. కేరళలో ఈ నేచరు, టీ ఎస్టేట్లు ఏమన్నా ఉందా? కేరళలోనే ఎక్కువగా రబ్బరు తయారవుతుంది. అలాగే టీ ఎస్టేట్లోని ఎక్కువే. మనము డైలీ వాడే స్పైసెస్ కుని కేరళలోనే పండుతాయి. అలా నేచర్ని ఎంజాయ్ చేసుకుంటూ ఎరుమేలిలో ఉన్న బాపురు మసీద్ దగ్గరికి అనేది వచ్చేసాం. ఇక్కడ మొట్టమొదటిగా మాల వేసుకున్న స్వాములందరికీ రంగులు పూసి డ్యాన్సులు వేసుకుంటూ బాపురు మసీద్కి దర్శనానికి అనేది వెళతారు. ఫైనల్ గా కేరళలోని ఉన్న శబరిమలైకి అనేది వచ్చేసాం. పంబా నది దగ్గర నుంచి మనము శబరిమలై కొండపైకి నడుచుకుంటూ వెళ్ళాలి. కాబట్టి పంబా నదిలో స్నానం ఆచరించి శబరిమలై అయ్యప్ప స్వామి దగ్గరికి అనేది బయలుదేరాం. అలా కొండపైకి వెళుతుంటే జనాభా ఎక్కువయ్యి కంపార్ట్మెంట్లలో ఆపేశారు. మనకి తిరుమలలో లైట్లు, ఫ్యాన్లు, నీళ్లు అన్ని సదుపాయాలు కంపార్ట్మెంట్లలో ఉంటాయి. ఇక్కడ తిరుమలలో మాదిరి ఎటువంటి సౌకర్యాలు లేవు. ఒకవేళ నీళ్లు ఉన్నా చాలా వేడిగా ఉంటాయి. దయచేసి వెళ్ళే ప్రతి ఒక్కరూ వాటర్ బాటిల్ తీసుకువెళ్ళవలసిందిగా కోరుకుంటున్నాను. ఎలాగోలాగా కొండపైకి అనేది వచ్చేసాం. ఆ అయ్యప్పని సన్నిధానానికి చేరుకున్న తర్వాత పడిన కష్టం మొత్తం మరిచిపోయాం. ఇవే అండి ఆ 18 బంగారు మెట్లు. ప్రతి ఒక్కరూ ఈ బంగారు మెట్ల ఎక్కాలని చాలా మంది కోరిక. కానీ మాకు ఆ అవకాశం ఈసారి దక్కలేదు. ఎందుకంటే మేము మాల లేకుండా వెళ్ళాము కాబట్టి. మాల వేసిన వారికి మాత్రమే ఆ 18 బంగారు మెట్లు ఎక్కడానికి అవకాశం ఉంటుంది. మొత్తానికి ఎలాగో అలాగా స్వామివారి దర్శనం చేసుకొని బయటికి అనేది వచ్చేసాం. ఇదే అండి స్వామివారి గర్భగుడి. అలా దర్శనాన్ని ముగించుకొని కిందికి వస్తుంటే పైన కొండపై నుంచి ట్రాక్టర్లు వస్తున్నాయి. ఏంటా అని అడిగితే మనకి కొండపైన దొరికే ప్రతి ఒక్క వస్తువు ఈ ట్రాక్టర్ల ద్వారానే కొండపైకి అనేది వెళుతాయి అంట. అలా శబరిమలలో ఉన్న అయ్యప్పని దర్శించుకొని కేరళలోనే ఉన్న అజ్హం మలై అనే శివయ్య దగ్గరికి బయలుదేరాం. ఫైనల్ గా శివయ్య దగ్గరికి అనేది వచ్చేసాం. అలా శివయ్య దర్శనాన్ని ముగించుకొని కర్ణాటకలోనే ఉన్న కుక్కి సుబ్రహ్మణ్య స్వామి దగ్గరికి అనేది
వచ్చేసాం. సుబ్రహ్మణ్య స్వామిని దర్శించుకొని అలాగే కర్ణాటకలోనే ఉన్న ధర్మస్థలి అనే క్షేత్రానికి వచ్చేసాం. ఇక్కడ మేము వెళ్ళిన రోజు కాకుండా మరుసటి రోజుకి లక్షార్చన కోసం అనేది ఇక్కడ పూలతో గుడిని చాలా అందంగా డెకరేషన్ చేశారు. చెప్పడం మర్చిపోయా, ఇక్కడ ఉండేది గుడి శివయ్యనే. అలాగే గర్భగుడి ముందర ఈ డెకరేషన్ చేస్తున్నారు. అలా దర్శనాన్ని ముగించుకొని కర్ణాటకలోనే ఉన్న హొర్నాడు అనే ఊర్లో అన్నపూర్ణాదేవి టెంపుల్ అనేది వచ్చేసాం. ఇక్కడ 365 రోజులు 3 పూట్ల ఫ్రీగా అన్నదానం అనేది చేస్తారు. అక్కడి నుంచి బయలుదేరి కర్ణాటకలోనే ఉన్న శృంగేరి శక్తిపీఠానికి అనేది వచ్చేసాం. ఇక్కడ కూడా దర్శనం చేసుకొని కర్ణాటకలోనే మరో శివాలయానికి అనేది వచ్చేసాం. ఇంతవరకు ఈ శివాలయాన్ని మీకు ఎవరు చూపించిండరు. ఈ శివాలయం ఎక్కడ ఉంది అంటే మన కాంతారా సినిమాలో ఉన్న రిషబ్ శెట్టి వారి ఊర్లో ఉంటుంది. ఈ మధ్యరాలే మన జూనియర్ ఎన్టీఆర్ గారుని ఇక్కడికి వచ్చారంట. మీకు ఈ ఆలయం చరిత్ర మొత్తం, అలాగే ఈ ఆలయం ఎక్కడ ఉంటుంది, ఈ ఆలయం గురించి మొత్తం చరిత్ర మరో వీడియోతో మీ ముందుకు వస్తాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.